83వ కీర్తన చదువుకుందాం. దేవా ఓరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఓరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేసి ఉన్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసి ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేసి ఉన్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సీసెరాకును యాబీనుకును చేసినట్లు వారికిని చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. ఓరేబు జయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జెబహు స్మలున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాసులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందుమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడితిరుగు ధూళి వలెను గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారు చిచ్చు కొండలను తగులపెట్టునట్లు నీ తుపాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదుకునట్లు వారికి పూర్ణావమానము కలుగుజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక. ఆమేన్.